అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీరు ప్రొఫెషనల్ అడ్వకేటా, కమర్షియలా, సర్వీస్ మోటా? ఇట్ ఆల్ డిపెండ్స్. మొత్తం త్యాగమే చేస్తామంటే త్యాగం చేస్తామని చెప్పను మురళి గారు, ఎందుకంటే నాకు కడుపు ఉంది, నాకు కుటుంబం ఉంది, బతకాలనే ఆశ ఉంది కాబట్టి. సో ఎవరికైతే పేయింగ్ కెపాసిటీ లేనటువంటి పేద ప్రజలు ఉంటారో, నిజంగా రఘునందన్ రావు మా తరఫున వచ్చి నిల్చుంటే మాకు న్యాయం జరుగుతుందని చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. అట్లాంటి కేసులలో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మురళి గారు. రఘునంద్ గారి పేరు షామీర్పేట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మీద మరొకసారి మారిపోయింది. ఒకసారి ఆ కేసు గురించి. సో బేసికల్గా అందులో క్రైమ్ చేసినటువంటి వాళ్ళు సిద్దిపేటకి సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడ జరిగింది ఏంది, సో ఇతన్ని కూడా ఎన్కౌంటర్ చేస్తాడనేటువంటి భయాందోళనలు ఉన్నప్పుడు ఇంకా నేను నాకున్నటువంటి ప్రాక్టీస్ని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని అన్నింటిని ఉపయోగించి అతన్ని అఫీషియల్గా సరెండర్ చేసి ఎన్కౌంటర్ కాకుండా కాపాడగలను. సబ్సిక్వెంట్గా బెయిల్ మీద బయటకు వచ్చాను. కానీ ఆ కేసులో మీకు బాగా ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే రెండు రకాలుగా ఒత్తిడి వచ్చింది. ఒకటి కాన్స్టిట్యున్సీలో సంబంధించినటువంటి ఒక పోలీసుల వైపు నుంచి పోలీసులు కరెక్ట్గా ఎవిడెన్స్ తీసుకురావాలంటే ఏం చేయాలి? శిక్ష పడాలంటే ఇక్కడ మీరు బేసికల్గా మొదటి నుంచి జరగాల్సింది ఏంటంటే విట్నెస్ని అలర్ట్ చేయాలి, టీఐ పరేడ్ చేయించాలి. ముందు ముద్దాయిల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత అదొకటి. ప్లస్ ఎంత పెద్ద నేరస్తుడైనా సంఘటనా స్థలంలో ఏవో కొన్ని క్లూస్ వదిలేసిపోతాడు మురళి. వాటిని సైంటిఫిక్గా కలెక్ట్ చేయాలి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపాలి. నయీం బతుకున్నప్పుడు ఎక్కడ కూడా నయీం వైఫ్ కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా బెదిరిస్తున్నట్లు కానీ స్క్రీన్ మీద రాలేదు. కానీ చనిపోయిన తర్వాత నయీం వైఫ్, నయీం బావ, నయీం చెల్లు బెదిరిస్తున్నారంటూ వాళ్ళని పదే పదే అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నయీంతో పాటు ఇంకెవరైనా క్రైమ్ చేసి ఉంటే వాళ్ళు బాధ్యులు అవుతారు. ఆయన పోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడం అనేది అన్యాయం. అందులో నయీం కుటుంబ సభ్యుల వైపు నిలబడి మీరు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు? నయీం ఏం చేసినాడు అనేది పోలీసులకు తెలుసు, నయీంకి తెలుసు, మీకు తెలుసు మురళి గారు. వైఫ్కి అయితే తెలియదు కదా. అదొక ప్రైవేట్ సామ్రాజ్యంగా విస్తరించేటువంటి ప్రయత్నం చేసినట్టు కనబడతా ఉంది ఆ కేసు. కానీ వాళ్ళ మీద మీరు పిటిషన్ వేయచ్చు కదా. వేస్తూ ఉన్నాం కానీ కోర్టులు కూడా గొప్పతనం ఏంటంటే మన పీడీ కేసులన్నీ కొట్టేయడం జరిగింది హైకోర్టు. నయీం కేసు తర్వాత మీరు ఇంకా డ్రగ్స్ కేసు లోపల కూడా సినిమా ఇండస్ట్రీ మీద పలు ఆరోపణలు. బేసికల్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. దాన్ని ఆ దిశగా డ్రైవ్ చేయకుండా దాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి పిలిచి మీ గోర్లు ఇవ్వండి, మీ వెంట్రుకలు ఇవ్వండి, మీ రక్త నమూనాలు ఇవ్వండి అని 10వ అంతస్తులో కూర్చోబెట్టి చుట్టూ 10 మంది పోలీస్ అధికారులు నిల్చొని తీసుకునే రైట్ మీకు ఎక్కడుంది అని అడిగిన నేను మురళి గారు. అక్కడ నేను ప్రశ్నించిన. నేను కేసులో అంత హైప్ తీసుకొచ్చిన పోలీస్ ఆఫీసర్స్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్వాత చార్జ్ షీట్ వేసిన అంత పెద్ద ప్రయోజనం కనిపించట్లేదు. ఏం పర్లేదు, కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోయినారు మురళి గారు. సంచలనాల కోసం కేసులు చేస్తాం, టీవీలలో బ్రేకింగ్ల కోసం, స్క్రోలింగ్ల కోసం కేసులు చేస్తామంటే ఎట్లా కుదురుతుంది మురళి గారు? కానీ వాళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగింది కదండి. కొందరు సినిమా హీరోలు ఆందోళనకు గురైనారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు అనేటువంటి మాట వాస్తవం మురళి గారు. దిశ కేసు సంబంధించింది మీ ఒపీనియన్ చెప్పండి. సిస్టంలో జరిగినటువంటి ఫెయిల్యూర్స్, సమాజం నేర్చుకోవాల్సిన విషయాలు, తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయాల్ని చాలా దిశ సంఘటన నేర్పించింది. సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మా మీద దాడి చేశారు కాబట్టి మీ ఫైర్ ఓపెన్ చేసామంటారు. ఇదంతా వాస్తవం అంటారా మీకున్న లాజిక్ ప్రకారం? సో ఫేక్ ఎన్కౌంటర్ అనేటువంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి షాద్నగర్ ఎన్కౌంటర్ లేదా చటాన్పల్లి ఎన్కౌంటర్ మీద అనేది మనం గమనంలోకి తీసుకుంటే, ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ క్యాబినెట్లో సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు వాళ్ళ మాటలు మాట్లాడి ఉండకపోతే దిశ ఎన్కౌంటర్ గురించి ఇంత ఇష్యూ ఉండేది కాదు మురళి గారు. ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని ఎన్హెచ్ఆర్ సేవ లేకపోతే రేపు సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సి వస్తే ఇదే చెప్తారా? అప్పుడు ముఖ్యమంత్రి గారు జైలుకి పోవాల్సి వస్తుంది, మంత్రులు జైలుకి పోవాల్సి వస్తుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ప్రజెంట్ సీనియర్ అడ్వకేట్ కమ్ సీనియర్ పొలిటీషియన్, గతంలో ఒక జర్నలిస్ట్గా తన కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ తర్వాత అడ్వకేట్గా, తర్వాత ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఉన్నారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన, ఎన్కౌంటర్ చేసిన బాధితుల మృతుల తరపున వాదిస్తూ వాళ్ళ తరపున కోర్టులో పిటిషన్ వేస్తూ వాళ్ళకి అండగా ఉంటున్న వ్యక్తి సీనియర్ క్రిమినల్ అడ్వకేట్ పేరు రఘునంద్ గారు.
రఘునంద గారు ఎలాంటి కేసులు పట్టుకుంటారంటే సాధారణంగా పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితులు కాకుండా పోలీసులకి బాధితులు ఎవరున్నారో వాళ్ళ వైపు అండగా ఉంటారు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు. గతంలో తీసుకుంటే నయీం కేసులో కానీ అదేవిధంగా చాలా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దిశ కేసులో సంబంధించిన నిందితుల తరపున కూడా అతను మాట్లాడుతున్నారు. అంటే దిశ కేసులో నిందితులకి ఎన్కౌంటర్ చేయడం కరెక్టా లేదా అన్న విషయాన్ని అయినట్టు తెలుసుకుందాం. రఘు గారు నమస్తే అండి. నమస్తే అండి. రఘునంద గారు ఎక్కువగా ఎక్కడైతే ఎన్కౌంటర్లు జరుగుతాయో, ఎక్కడైతే పోలీసులపై దాడులు జరుగుతాయో, ఎక్కడైతే పోలీసులు అరెస్ట్ చేస్తారో వాళ్ళ వైపు నుంచి ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు. సాధారణంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని ఒక క్రిమినల్స్గా చూపించడం, వాళ్ళని మీడియా ముందు ఎక్స్పోజ్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేస్తుంటారు. కానీ దాని వెనకున్న స్టోరీని ఎవరు సాధారణంగా ఎక్కువ మీడియాలో కానీ జనం తెలియదు. వాళ్ళకున్న కష్టాలు నష్టాలు, వాళ్ళకున్న బాధలు కన్నీళ్లు చూపిస్తూ, అంటే ఎవరైతే పోలీసుల చేతిలో నిందితున్నారో వాళ్ళకి బాధితులకి అండగా ఉంటూ మీరు చాలా విషయాల్లో ఉన్నారు. ఒక నయీం కేసులు అవ్వచ్చు, చాలా కేసులు కనిపిస్తుంటాయి. అదేవిధంగా షాంబీర్పేటలో జరిగిన పోలీసులపై దాడి కేసుల్లో కూడా మీరు వాళ్ళ వైపు నిలబడి అతనికి లొంగుబాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా తీసుకుంటే దిశ కేసులో నిందితులకి ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్టా కాదా ఒకటి. అంటే మానవాధికార కోణంలో చూసుకుంటే ఎన్కౌంటర్ కరెక్ట్ అనుకుంటే, మీ వైపు నుంచి చూస్తుంటే లీగల్గా అది కరెక్టా కాదా అనే విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ జర్నలిజం నుంచి ఇప్పటివరకు చిన్న అంటే ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మేము అనేక కష్టాలను చూస్తూ సమాజంలో ఎదుగుతూ వచ్చిన మురళి గారు, పేద ప్రజలకు కష్టం వస్తే అండగా నిల్చోవలసినటువంటి ఈ వ్యవస్థలో, అది పోలీస్ వ్యవస్థన, న్యాయ వ్యవస్థన, రాజకీయ వ్యవస్థన, ఏ వ్యవస్థ కూడా పేదవాడి కష్టాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితులు, అమాయకులైనటువంటి రైతులు పడుతున్న ఇబ్బందులు, సామాన్యుడైనటువంటి తెలంగాణ ప్రజానికానికి కలుగుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనంలోకి తీసుకున్నప్పుడు ఒక దశలో పోలీస్ కావాలని, ఒక దశలో వకీల్ కావాలని, ఒక దశలో రాజకీయ నాయకుడు అయితేనే ఎక్కువ సెక్షన్ ఆఫ్ పీపుల్కి న్యాయం చేస్తామేమో అనేటువంటి ఆశతోటి రకరకాలైనటువంటి వృత్తుల్ని మారుస్తూ చివరికి రాజకీయమే నా వృత్తిగా సెటిల్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ పలు దఫాలుగా మీరు అడిగినప్పుడు అనేక కేసులలో ఒక అడ్వకేట్గా ఉండి కొంతవరకు అక్కడ బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. అన్ని చోట్లలో పోలీసు వాళ్ళు తప్ప, అన్ని చోట్లలో పోలీసు వాళ్ళు రైటా అంటే పోలీసులలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు మురళి గారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో దిశ ఎన్కౌంటర్ జరిగినటువంటి మొదటి 1-2 రోజులలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఉత్సాహం, స్పందన చూస్తే ఈ దేశంలో ఏదో వ్యవస్థలు విఫలం చెందుతూ ఉన్నాయి, వ్యవస్థలు విఫలమైనాయి కాబట్టి ప్రజలలో ఒక రకమైనటువంటి ఆవేదన, ఆవేశం వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ వ్యవస్థల్ని సరి చేయడానికి ఎన్కౌంటరే సరైంది అనేది భావించినారు అనేటువంటి ఒక మెసేజ్ని అటు మీడియా కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనలు గమనించి విషయం వెళ్ళే ముందు మీరు గతంలో చేసిన కేసుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు రాసిన పటాన్చేరులో పారిశ్రామిక వాడల మీద జరిగిన విషయంతో పాటు మీరు అడ్వకేట్. ఇప్పుడు అక్కడ నేను మొదటి నుంచి కూడా మురళి గారు చిన్న కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి మానవతా హృదయంతో స్పందించడం కొంచెం అలవాటు అయింది. ఈనాడు రిపోర్టర్గా నేను పనిచేసేటప్పుడు మురళి గారు ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు, హృదయ విదారకరమైనటువంటి సంఘటన. పటాన్చేరు అంటేనే కాలుష్యానికి కాసారంగా మారింది. మీరు చూసారు, పోచారం అనేటువంటి ఒక గ్రామంలో ఒక తల్లికి 14 సార్లు అబార్షన్లు అయినాయి మురళి గారు. ఏంది అంటే ఆ గ్రామం, పోచారం అనే గ్రామం నక్కవాగు తలాపునే ఉంటుంది. ప్రతి పరిశ్రమ విడుదల చేసినటువంటి రసాయనాలన్నీ నక్కవాగులో లోపలికి పర్కులేట్ అయ్యి భూమి లోపలికి, అసలు ఆ పోచారం అనేటువంటి విలేజ్ లోపల జనజీవనం అతలాకుతలమైనప్పుడు నక్కవాగు గురించి సంబంధించినటువంటి అనేక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ మూవ్ చేస్తే నాడు జస్టిస్ జీవన్ రెడ్డి గారు చెప్తారు, పటాన్చెరులో ఉన్నటువంటి నక్కవాగు చచ్చిపోయింది అన్నారు. అంటే దాని నీరు దేనికి ఉపయోగకరం కాదు అన్నారు. ఇంకో దశ లోపల సుదర్శన్ రెడ్డి గారు అనుకుంటే దాన్ని మినీ చెర్నోబిల్గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది పటాన్చెరుకి. సుప్రీంకోర్టే జోక్యం చేసుకొని పటాన్చెరు చుట్టూ ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి ఉచితంగా రక్షిత మంచినీరు ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. సో అట్లా కాలుష్యానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి మా పంచాయతీ పేద ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి అనేక సమస్యల్ని పోరాడాల్సి వచ్చింది. రామచంద్రాపురం మండలం బండ్లగూడ అని ఇంకో గ్రామం ఉంటుంది మురళి గారు. ఏ బ్లూ బేబీ ఈజ్ బార్న్. జనరల్గా మనిషి ఎందుకు ఇట్లా ఉంటాడు, మనిషి రక్తం ఎందుకు ఎర్రగా ఉంటుంది అంటే హీమోగ్లోబిన్ ఉంటే, బ్లడ్లో హీమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి మనిషి రక్తం ఎరుపుగా ఉంటుంది మురళి గారు. కానీ బండ్లగూడలో ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డ నీలి రక్తంతో పుట్టింది. సో కొద్ది రోజులకే చనిపోయింది పాప. దాని మీద జరిగినటువంటి ప్రయోగాలలో తెలిసింది ఏంటంటే ఆ పాప రక్తంలో హీమోగ్లోబిన్ ప్లేస్ లోపల సీసం అక్యుములేట్ అయింది, లెడ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది లెడ్? బండ్లగూడ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులందరూ రక్తం శాంపుల్స్ తీసుకొని చూస్తుంటే వారి బ్లడ్ లోపల లెడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది సైంటిస్టులు గమనించినారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కెమికల్ కంపెనీస్ అన్ని యాసిడ్స్ని వాడి, స్టీల్ ఇండస్ట్రీస్ అన్ని యాసిడ్తో కడిగి స్టీల్ని ప్యూరిఫై చేస్తున్న పరిణామ క్రమంలో యాసిడ్ని భూమిలోకి పర్క్యులేట్ చేస్తే దానిలోంచి ఆ చుట్టుపక్కల ఉన్న బోర్ల ద్వారా వచ్చిన నీళ్ళల్లో అట్లా బ్లూ బేబీస్ బార్న్. సో ఇట్లా సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న పోరాడాల్సినటువంటి సెక్షన్స్ తరఫున మాట్లాడాల్సి వచ్చినప్పుడు
మాట్లాడడం మొదలుపెట్టినటువంటి నా నేచర్లో ఒక రకమైనటువంటి తిరుగుబాటుతనం, మొండితనం, గట్టిగా కొట్లాడాలనేటువంటి నేచర్ వచ్చింది. మీరు చెప్పినటువంటి షామీర్పేట ఎన్కౌంటర్ లోపల అదే ఒక రకమైనటువంటి కేసు. అంటే జర్నలిస్ట్గా మీరు ఉన్నప్పుడు మీరు చెప్పిన సమస్య మీద పోరాటం చేస్తున్న రఘునంద్ గారు అడ్వకేట్కి ఎందుకు మారాలనుకున్నారు? అప్పటికే కుటుంబ నేపథ్యం చిన్న వ్యవసాయ కుటుంబం. నా తర్వాత తమ్ముడు వకాలత్ చదవాలని ఒక ఇంట్రెస్ట్లో ఉండే. తమ్ముడి కోసం అని చెప్పి నేను ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాసాం. ఇద్దరం కలిసి రాసాం. ఇద్దరికి ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చింది. సరే ఇద్దరం కలిసి చదివితే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో అటువైపు అడుగులు వేసాం. తర్వాత దాది ఒక మంచి వృత్తి, చాలామందికి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. చాలామంది భయపడతారు పోలీసు వాళ్ళని చూస్తే, కానీ చట్టం తెలియకపోవడం వల్లనే ఈ భయాలు వస్తూ ఉన్నాయి. చట్టాన్ని ఇంకొంచెం కామన్ మ్యాన్కి తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు లీగల్ లిటరసీ క్యాంపులు, రకరకాలైనటువంటి అవేర్నెస్ క్యాంప్స్ కోసం వకాలత్లో జాయిన్ అయ్యాం. రిపోర్టర్గా చేసిన, అడ్వకేట్గా చేసిన, ఏది చేసినా జన బాహల్యం కోసం, జనం కోసం, జనంలో అవేర్నెస్ కోసమే పనిచేస్తూ వచ్చినటువంటి పరిణామక్రమం. సో క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సంచలనం చెందిన అనేక క్రిమినల్ కేసులు. అంటే ఫస్ట్ కేసు ఒకటి చెప్పండి. నేను చేసిన మొట్టమొదటి మర్డర్ కేసు రామచంద్రపురంలో చెరువు కట్ట, ఒకటి రాయసముద్రం అనే ఒక చెరువు కట్టు ఉంటుంది మురళి గారు. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సాయంత్రం 4 గంటలకి మూడు బీర్ బాటిల్ తెచ్చుకుంటారు. 2 బీర్ బాటిల్ ఇద్దరు తాగిన తర్వాత 3వ బీర్ బాటిల్ ఎవరు తాగాలనే పంచాయతీ వచ్చినప్పుడు అంతకుముందే తాగిన బీర్ బాటిల్తో కలిసి ఇంకొక మిత్రుని పొడి చేస్తాడు పగలగొట్టేసి. దట్ ఈస్ మై ఫస్ట్ క్రిమినల్ మర్డర్ కేసు ఇన్ 1998 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అప్పటికే చాలామంది భయపెట్టించినారు, ఏందిరా అట్లాంటి కేసులు చేస్తా ఉన్నావు, ప్రాక్టీస్లోకి వచ్చిన తొలి రోజులలోనే ఇట్లాంటి సెన్సేషనల్ కేసులు చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలామంది మిత్రులు చాలా భయపెట్టించారు. అది ప్రాక్టీస్కి వచ్చిన తొలి రోజులు. అప్పటి నుంచి కూడా నాకు ఏదైనా ఛాలెంజ్గా తీసుకోవడం, మొండిగా పనిచేయడం ఇష్టం కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయిన కేసులో మీరు అక్యూజ్డ్ వైపు ఉన్నారా? అక్యూజ్డ్ వైపు. అంటే అక్యూజ్డ్ ఏ విధంగా బయట తీసుకొచ్చారు? ఇంకా అదేముంటుంది సార్, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఎట్లుంటాయి మీకు తెలియదే ఉంటుంది మురళి గారు. 100 పన్నొత్తిళ్ళు ఉంటాయి వాళ్ళకి. శవం అక్కడే ఉంటుంది, శవం తీసుకొస్తారు, బాటిల్ తీసుకొస్తే బండ తీసుకురారు. అక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. మన పోలీసింగ్కి, మన ఇన్వెస్టిగేషన్కి, ఇతర దేశాల్లో ఉన్న ఇన్వెస్టిగేషన్కి నేను మొదటి నుంచి కూడా చెప్తుంది అదొకటే మురళి గారు. ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఛార్జ్షీట్ ఫైల్ చేసేదాకా ఆ ఐఓకి వేరే డ్యూటీ ఇవ్వద్దు అనేది నా వాదన, నా విజ్ఞప్తి, నా డిమాండ్ కూడా. ఎందుకంటే ఒక్కొక్క క్రైమ్లో ఒక్కొక్క రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి మురళి గారు. ఏదన్నా ఒక మేజర్ క్రైమ్ జరిగింది అనుకోర్రి, గంట సేపు కాగానే మీడియా వస్తుంది, పొలిటికల్ లీడర్లు వస్తారు, మాబ్ గ్యాదరింగ్ వస్తుంది, 1000 మంది జమ అవుతారు, మీకు సీన్ డిస్టర్బ్ అయిపోతుంది. సీన్లో మీరు ప్రతి సీన్ లోపల కూడా ఇప్పుడు ఆడ మర్డర్ జరిగింది, శవం ఆడబడింది, ఓడు కత్తితోటి పొడుస్తాడు, ఓడు బాటిల్తోటి పడి పెనుగులాట అవుతుంది. అక్కడ రకరకాలైనటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఒక హత్య జరుగుతుంది. కింద పడినటువంటి కంట్రోల్ ఎర్త్ అంటే బ్లడ్తో సహా, మట్టితో సహా, కత్తి, వెంట్రుకలు, గోర్లు, శరీర ముక్కలు ప్రతిదీ కలెక్ట్ చేయాలి. 1000 మంది మాబ్ జాయిన్ అయిన తర్వాత సీన్ ఎట్లా కంట్రోల్లో ఉంటుంది అంటారు మురళి గారు. అక్కడ మొదలవుతుంది కష్టం ఇన్వెస్టిగేటింగ్. తీసుకున్న ఫస్ట్ కేసులో ఎలాగా బయట తీసుకొచ్చారు? సో దాని లోపల అంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ని పోలీసులు ప్రాపర్గా లింకప్ చేయలేకపోయినారు. బికాస్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ప్లేస్, చెరువు కట్ట, సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. ఆ సమయం లోపల అక్కడ దాన్ని లింకప్ చేయడానికి ఎవిడెన్స్. చనిపోయారు, ఒకడు ఇంకొకరిని చంపేశాడు. 2 దోస్తులు కలిసి 3 బీర్ సీసాలు తెచ్చుకున్నారు. ఎవిడెన్స్ ఏం లేదు, ఏముంటుంది చెప్పండి, అన్లెస్ అంటే ఆయనే కన్ఫెషన్ తప్ప. ఆయనంతలో ఆయనే మళ్ళీ పోలీసు వాళ్ళకి నేనే చంపేశానని అడ్మిట్ అయ్యాడనే ఒక నేరస్తుని అంగీకారం తప్ప అది చెల్లదు కదా. కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్. సో అక్కడ ఆ రికవరీ చేసినటువంటి బీర్ బాటిల్ ముక్క మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉండే. బట్ సీన్ వాజ్ డిస్టర్బ్డ్. పోలీస్ కుడ్ నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు కలెక్ట్ దట్ బీర్ బాటిల్ ఆర్ ఎవిడెన్స్, ఫింగర్ ప్రింట్స్ లేవు. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనేది అందరు సాక్ష్యం చెప్తా ఉన్నారు. మరి హత్య చేసేంత వీళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వం ఎక్కడుంది, ఎక్కడ కనబడలేదు. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ సమ్ థర్డ్ పర్సన్ ఆల్సో టు డూ ఇట్ అనేది చెప్పినప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆల్వేస్ మీరు క్రిమినల్ లాలో చూడండి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ బి గివెన్ టు అక్యూజ్డ్ ఓన్లీ. సో అట్లా ఆ నేరస్తుని నేను బయటికి తీసుకొచ్చాను. అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి. సో క్రిమినల్ సైడ్ మనం ఏం చేసినా గెలవగలుగుతాం అనేటువంటి ఒక ఆసక్తి పెరిగిపోయింది.